హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మన ప్రీవియస్ వ్లాగ్లో చూసినట్లయితే హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్కి కావాల్సిన అన్నీ కూడా వాష్ చేసి రెడీ చేసేసాం. ఇంకా ఇవాల్టి వీడియోలో నేను ఏమేమి ప్యాక్ చేస్తున్నాను, బేబీ అండ్ మదర్ ఎసెన్షియల్స్. నాకు ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల ఫస్ట్ బేబీ అప్పుడు కొన్ని థింగ్స్ ఎక్స్ట్రా తీసుకెళ్ళాను, కొన్ని తక్కువ తీసుకెళ్లాల్సినవి తీసుకుని వెళ్ళలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఈ వీడియోలో నేనేమేమి ప్యాక్ చేస్తున్నా, మ్యాండేటరీ ఎసెన్షియల్స్ ఏంటి అని మీతో షేర్ చేసుకుంటా. సో ఎక్స్పెక్టింగ్ మామ్స్ ఎవరైనా ఉన్నారు, ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్లో డ్యూ డేట్ ఉంది అనే వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ లైక్ నాకు మోటివేషన్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ విషయానికి వస్తే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉంటామనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. మేము తీసుకున్న ప్యాకేజ్లో అయితే టూ డేస్ అండ్ 3 nights. సో మోస్ట్లీ 2 days ఉంటామంతే. దాని తర్వాత ఇంకవేళ ఎక్స్ట్రా అవసరం పడితే, అంటే ఏమైనా హాస్పిటల్ ఎమర్జెన్సీస్ ఉండి మెడికల్ ఇంటర్వెన్షన్స్ లాంటివి ఉంటే ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది. అదర్వైజ్ 2 days అంతే. కాబట్టి 2 daysకి ఏమేమి కావాలో ప్యాక్ చేసుకుంటున్నా. సేమ్ థింగ్సే మీరు ఒకవేళ 3 days ఆర్ 5 days ఉండాల్సి వచ్చింది, ఇంకా ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చిందంటే ఎక్కువ ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మాకేమంటే హాస్పిటల్ నియర్ బై ఉండడం వల్ల ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా వచ్చి తీసుకెళ్ళొచ్చు. అందుకే నేను కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ సపరేట్గా పెడుతున్నాను. మా ఆయన ఒకవేళ వచ్చి తీసుకుని రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది, మళ్ళీ వెతకాల్సిన అవసరం ఉండదు అని. నేనన్నీ ఫోన్లో నోట్ డౌన్ చేసి పెట్టుకున్నాను, ఏవి మిస్ అవ్వకూడదు అని చెప్పేసి లిస్ట్ లాగా. నేను డిస్క్రిప్షన్లో ఏమేమి ఎసెన్షియల్స్ ఉన్నాయి అన్నీ కూడా లిస్ట్ అయితే ఇస్తాను. ఈజీ అవుతుంది మీరు ప్యాక్ చేసేటప్పుడు, జస్ట్ ఆ లిస్ట్ చూసి ఫాలో అయిపోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్లీ మన ఫైల్స్ క్యారీ చేయాలి. మన హాస్పిటల్ ఫైల్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ స్కాన్స్ కావచ్చు, మన మెడికల్ రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయో, బ్లడ్ చెకప్స్ కూడా చెప్తారు డెలివరీకి ముందు, అవన్నీ చేపించిన ఫైల్స్ అయితే క్యారీ చేయాలి. ఇవి మ్యాండేటరీ. దీనితో పాటు మనకి ఏమైనా మెడిసిన్స్ ఉన్నా కూడా మెడిసిన్స్ని కూడా తప్పకుండా తీసుకెళ్ళాలి. అండ్ ఐడి ప్రూఫ్స్, ఇన్సూరెన్స్ ఏమన్నా ఇన్సూరెన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమన్నా అవి తీసుకెళ్ళాలి. ఆధార్ కానీ పాన్ కానీ, ఇంకా ఇన్సూరెన్స్ ఉంది అనేవాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్యారీ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి మెటర్నిటీ ప్యాడ్స్. నేను 2 varieties తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ప్యాంటీస్. ఒకవేళ సి సెషన్ అయినా నార్మల్ అయినా కూడా మనకు ఫ్రీక్వెంట్ చేంజెస్కి కష్టం అవుతుంది. ప్యాంటీస్ అయితే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నా ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా యూస్ చేశాను. మంచిగా ప్రొటెక్షన్ ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, అప్పుడు మనకు వెళ్ళి చేంజ్ చేయడానికి అవ్వదు. ఎస్పెషల్లీ సి సెషన్ మామ్స్కి అయితే ఇవి చాలా యూజ్ అవుతాయి. అవి కాకుండా మెటర్నిటీ ప్యాడ్స్ కూడా తీసుకున్నాను. నేను లాస్ట్ టైం ఏవి యూస్ చేశానో బాగా అనిపించాయో అవే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన మెటర్నిటీ వేర్. మనం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒకవేళ నార్మల్ డెలివరీకి అయితే ఆ లేబర్ ప్రోగ్రెస్ అయ్యేంత వరకు కూడా రూమ్లోనే ఉండాల్సి వస్తుంది కదా, అలా ఏమైనా ఎక్స్ట్రా కావాల్సి వస్తాయి అనేసి కొన్ని నేను మెటర్నిటీ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నా. సమ్మర్ కదా, వీలైనంత వరకు కాటనే తీసుకుంటున్నా. అండ్ ఇంటికి వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు వేసుకోవడానికి ఒక డ్రెస్ అన్నట్టుగా జస్ట్ 2 మెటర్నిటీ వేర్ పెట్టుకుంటున్నాను. అవి కాకుండా డెలివరీ తర్వాత ఫీడింగ్ కోసం అనేసి ఈ జిప్లెస్ ఫీడింగ్ మెటర్నిటీ వేర్ కూడా తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి కాటన్, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. వీటి గురించి అడిగారు కదా ఎక్కడ తీసుకున్నారని. నేను యాక్చువల్గా కన్సీవ్ అయిన కొత్తలో అరౌండ్ 2 months అలా ఉన్నప్పుడు తీసుకున్నాను ఇవి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో, ఆ పేజ్ నేమ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. క్వాలిటీ అయితే బాగున్నాయి. మాకేమంటే హాస్పిటల్లోనే గౌన్ ఇస్తారు, హాస్పిటల్ గౌన్ ఇస్తారు కదా, అక్కడ ఉన్నన్ని రోజులు అవే యూస్ చేయాల్సి ఉంటుంది. బట్ సేఫర్ సైడ్ నేను ఒక 2 మాత్రం పెట్టుకుంటున్నాను. అవసరం పడితే యూస్ చేద్దామన్నట్టుగా. మ్యాక్సిమం వీటిలో అవసరం పడదు. కొన్ని హాస్పిటల్స్లో అలా గౌన్స్ ఏమి ఇవ్వరు కదా, అలాంటి వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా ఫీడింగ్ డ్రెస్సెస్ తీసుకెళ్ళడం మంచిది. ఇంకా మనకు ఫీడ్ చేసేటప్పుడు కవర్ చేసుకోవడానికి షాల్ కానీ లేకపోతే టవల్ కానీ తీసుకోవచ్చు. నా దగ్గర ఈ నర్సింగ్ బిబ్ ఉంది, ఇది చాలా హెల్ప్ అవుతుంది. మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ మనకు కవర్ చేసుకొని ఫీడ్ చేయడానికి. ఇది ఇలా ఉంటుంది, కంప్లీట్గా కవర్ అయిపోతుంది. మనకు మన ఫీడింగ్ పిల్లో ఉంటే ఫీడింగ్ పిల్లో కానీ అలా కవర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఫీడ్ చేయాలన్నా కూడా ఇలాంటి ఫీడింగ్ బిబ్స్ అయితే బాగా హెల్ప్ అవుతాయి. నా దగ్గర ఇలాంటివి 2 ఉన్నాయి, నేను ఒకటి తీసుకుంటున్నా.
నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫీడింగ్ బ్రా అండ్ కాటన్ ఇన్నర్ వేర్ తీసుకోవాలి. మెయిన్గా మనకు ఫీడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉండడానికి సాఫ్ట్ కాటన్ ఫీడింగ్ బ్రాస్ వస్తాయి, అలాంటివి తీసుకుంటే బెటర్. ఇంకా ఇన్నర్ వేర్స్ కూడా మనకు కొంచెం హై వేస్ట్ వస్తాయి. ఒకవేళ సీ సెషన్ అయితే మనకు కంఫర్టబుల్గా ఉండాలి, స్టిచెస్ పైన వచ్చేలాంటి ఇన్నర్ వేర్స్ తీసుకుంటే మేలు. ఈ మనకు డిస్పోజబుల్ కూడా వస్తాయి. కొన్నిసార్లు మనకు డెలివరీ అయిన ఇనిషియల్ డేస్లో డిస్పోజబుల్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. సో అలాంటివి కొన్ని కూడా నేను తీసుకుంటున్నా, రెండు కూడా ప్యాక్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి టాయిలెటరీస్. ఇందులో ఏమేమి ఉంటాయంటే మన టూత్ పేస్ట్, బ్రష్, అలాగే ఫేస్ వాష్, ఇంకా మాయిశ్చరైజర్, ఏమేమి కావాలో అలాంటి లిప్ బామ్, ఇలాంటి ఎసెన్షియల్స్ అన్నీ కూడా ఇందులో ప్యాక్ చేసుకుంటున్నా. ఇప్పటికి కొన్ని అయితే పెట్టాను, వెళ్ళే ముందు కూడా ఇంకా ఇప్పుడు వాడుతూ ఉంటాం కదా, వెళ్ళే ముందు మిగిలిండేవి ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళేలాగా. సో ఇదైతే టాయిలెటరీస్ది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఫీడింగ్ పిల్లో కూడా తీసుకుంటున్నాను. చాలా హెల్ప్ అయింది ఫస్ట్ డెలివరీ అప్పుడు కూడా బాగా హెల్ప్ అయింది. మనకు అప్పుడప్పుడే డెలివరీ అయిన తర్వాత ప్రాపర్ పొజిషన్ అనేది సెట్ అవ్వదు. నార్మల్ పిల్లోస్ వేసుకోవచ్చు కానీ అవి జారుతూ ఉంటాయి, అప్పుడు కొద్దిగా కంఫర్టబుల్గా ఉండదు. అండ్ ఒకవేళ సీ సెషన్ అయిన వాళ్ళకైతే లేచి కూర్చోవడమే కష్టము, దాంట్లో బేబీ అటు ఇటు కదులుతుంటే చాలా కష్టమవుతుంది. నాకు ధన్వి డే 1 నుంచి నేను ఫీడింగ్ స్టాప్ చేసేంత వరకు ఈ ఫీడింగ్ పిల్లో యూస్ చేశా. ఇప్పటికీ ఇది కొత్తలాగా అలాగే ఉంది, మంచి కండిషన్లో ఉంది. అందుకే మనం పర్చేస్ చేసేటప్పుడే మంచి బ్రాండ్లో చూసి తీసుకుంటే బెటర్. ఇది అప్పుడు కొనిందే, ఇప్పుడు కొనిండేవి అయితే కాదు. ఆల్మోస్ట్ 4.5 years అవుతుంది ఇది తీసుకొని కూడా. ఇందులో ఏమంటే మనకు వెనక టై చేసేవి వస్తాయి, ఇంకొన్ని సీ టైప్ వస్తాయి, అలాగే పెట్టుకోవచ్చు. ఆ సీ టైప్ పిల్లో కొనడం వేస్ట్ అని అనిపిస్తుంది, ఎందుకంటే అవి కూడా నార్మల్ పిల్లో లాగే జారిపోతూ ఉంటాయి, పెద్ద యూజ్ అయితే అవ్వవు. ఇలా మనకు టై చేసే టైప్ అయితే బెటర్. ఇది వచ్చేసి మనకు ఈవెన్ డెలివరీ ఇమీడియట్గా బేబీ బంప్ ఏం తగ్గిపోదు కదా, అలాంటప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఎలా అంటే దీనికి మనకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, దీన్ని ఎంత కావాలో అంత లెంత్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో స్టిఫ్గా కూర్చుంటుంది, బేబీ కూడా కదలరు. మనకు చాలా కన్వీనియంట్గా అయితే ఉంటుంది ఈ ఫీడింగ్ పిల్లో. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మంచి ప్రాపర్ పొజిషన్కి, మనకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలన్నా, బేబీ ప్రాపర్గా ల్యాచ్ చేయాలన్నా ఫీడింగ్ పిల్లో మ్యాండేటరీ, బాగా హెల్ప్ అవుతుంది. ఇవి బ్రెస్ట్ పంప్ సెట్. ఇది నేను స్టార్టింగ్లో హాస్పిటల్లో మాన్యువల్ పంప్ ఇమీడియట్గా కావాలంటే నియర్ బై ఒక మెడికల్ షాప్లో మాన్యువల్ పంప్ తీసుకున్నాను, బ్రెస్ట్ పంప్. దాని తర్వాత మిల్క్ సప్లై పెరిగిన తర్వాత స్టోర్ చేయడం కోసం అనేసి నేను ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్ కూడా తీసుకున్నాను. ఇవి రెండు ఉన్నాయి. మోస్ట్లీ మనకు హాస్పిటల్ స్టేలో అవసరం పడదు, ఎందుకైనా మంచిది సేఫర్ సైడ్గా అనేసి మాన్యువల్ ఒక్కటి నేను పెట్టుకుంటా, రిమైనింగ్ ఏది నేను పెట్టుకోవడం లేదు. ఇది మనకు పోస్ట్ డెలివరీ బాగా హెల్ప్ అవుతాయి ఇవైతే. ఆ తర్వాత బ్రెస్ట్ ప్యాడ్స్, ఇవి కూడా మనకు స్టార్టింగ్ ఒక 3-4 days ఏమి అవసరం పడదు, ఎందుకంటే ఇంకా అప్పుడప్పుడే బేబీ ల్యాచ్ చేసిన తర్వాతనే మిల్క్ సప్లై అనేది పెరుగుతూ ఉంటుంది. ఇనిషియల్గా ఏమి అవసరం పడదు, బట్ సేఫర్ సైడ్ నేను ఒక 2 పెట్టుకుందాం అనుకుంటున్నా. కొన్ని డిస్పోజబుల్వి, అలాగే రీయూజ్ చేసేలాంటి క్లాత్ బ్రెస్ట్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒక 2 తీసుకుందామని అయితే అనుకుంటున్నా. ఎక్కువేం అవసరం లేదు హాస్పిటల్ స్టేకి. ఇవి పోస్ట్ డెలివరీ మనకు ఇంట్లో ఉన్నప్పుడు బాగా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ నేను అప్పుడు తీసుకొనిండేవి, మళ్ళీ అన్నీ ప్రాపర్గా స్టెరిలైజ్ చేసి యూస్ చేయాలి. ఈ బ్రెస్ట్ పంప్లో ఏమంటే మనకు లోపల ఉంటాయి కదా ఈ వాల్వ్స్, ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ నిప్పుల్ షీల్డ్, నిప్పుల్ క్రీమ్. నిప్పుల్ షీల్డ్ ఏం హాస్పిటల్ స్టేకి అవసరం పడదు. దాని తర్వాత ఒకవేళ క్రాక్స్ వచ్చాయి, సోర్ నిప్పుల్స్, క్రాక్స్ వచ్చాయి, బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు నిప్పుల్ షీల్డ్ బాగా హెల్ప్ అవుతుంది. అది కాకుండా నిప్పుల్ క్రీమ్ ఒకటి, మనకు ఇనిషియల్ డేస్లో పెయిన్ఫుల్గా ఉంటుంది కదా బేబీ ల్యాచ్ చేసేటప్పుడు, నిప్పుల్ క్రీమ్ సేఫ్గా మనకు డాక్టర్ సజెస్ట్ చేస్తారు. నేను అది ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు, ఇవాళ లేదా రేపో వస్తుంది. దాని ఇమేజ్ అయితే ఇస్తాను అండ్ లింక్ కూడా ఇస్తాను. ఎవరైనా సేఫ్ అది వాడడం, మీ డాక్టర్ని అడిగి యూస్ చేయండి. ఇంకా హాస్పిటల్లోనే టవల్స్ కూడా ఇస్తారు, బెడ్షీట్స్, బ్లాంకెట్స్ కూడా ఇస్తారు. వద్దు మనకు అవి యూస్ చేయడం ఇష్టం లేదనే వాళ్ళు మన ఓన్ టవల్స్ తీసుకెళ్ళొచ్చు. నేనైతే ఒక 2 పెట్టుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి డ్రై షీట్స్, మన బేబీకి యూస్ చేయడానికి డ్రై షీట్స్. మాకైతే హాస్పిటల్లో డిస్పోజబుల్ డ్రై షీట్సే ఇస్తున్నారు, మేమేం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఎవరికైనా హాస్పిటల్లో ప్రొవైడ్ చేయరు అనేవాళ్ళు ఇలాంటి డ్రై షీట్స్ కూడా తీసుకెళ్ళండి. జస్ట్ రెఫరెన్స్ కోసం అని చూపిస్తున్నా. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డైపర్స్.
మేమైతే ధన్వి టైంలోనూ ఇవే యూస్ చేసాం. ప్యాంపర్స్ ప్రీమియం టేప్ డైపర్స్. ఇవి ఎందుకంటే ఇనిషియల్గా మనం ప్యాంట్స్ టైప్ యూస్ చేసామంటే తీయడం వేయడం కష్టం అవుతుంది. ఇనిషియల్గా ఇలా టేప్డ్ ఉండేవైతే మనకు హాస్పిటల్లో ఫ్రీక్వెంట్ చేంజ్ కావచ్చు, కన్వీనియంట్గా ఉంటుంది వాళ్ళకు కూడా వేయడం తీయడానికి. ఫస్ట్ ఇనిషియల్ ఒక 1 to 2 months ఇవి యూస్ చేయడం బెస్ట్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇంకా డైపర్స్ యూస్ చేస్తున్నామంటే ఆబ్వియస్లీ ర్యాషెస్ రాకుండా డైపర్ ర్యాష్ క్రీమ్ యూస్ చేయాలి. సో అది కూడా ఆర్డర్ రాలేదు, ఆ ఇమేజ్ కూడా ఇస్తాను. నేను ధన్వి టైంలో వాడిండే ర్యాష్ క్రీమే. అది వద్దు అనుకుంటే కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, వర్జిన్ కోకోనట్ ఆయిల్. బట్ బేబీస్ న్యూ బార్న్స్కి డెలికేట్గా ఉంటుంది కదా స్కిన్, కోకోనట్ ఆయిల్ ఒకవేళ అంతగా వర్క్ అవ్వదు అనుకున్నప్పుడు డైపర్ ర్యాష్ క్రీమ్ అయితే వాడొచ్చు. మామూలుగా కొద్ది రోజులు బేబీ పుట్టిన కొద్ది రోజులు ఏమంటారంటే బేబీ పుట్టిన కొన్ని డేస్ వరకు కూడా వాళ్ళకు ఇనిషియలీ జాండీస్ ఉంటుంది కదా, సో అది తగ్గాలంటే బాగా ఫ్రీక్వెంట్ బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. వాళ్ళు ఎంత యూరిన్ అవుట్పుట్ వెళ్ళారో అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి. అందుకనేసి లంగౌట్స్ వాడమని చెప్తారు, కాబట్టి అవే యూస్ చేయాలి. కానీ హాస్పిటల్లో ఉన్నంత వరకు ఆ 1 or 2 days ఖచ్చితంగా డైపర్స్ యూస్ చేస్తారు. ఎందుకంటే అక్కడ లంగౌట్స్ యూస్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది, వాష్ చేయడానికి అంత కష్టం అనేసి హాస్పిటల్ స్టేలో డైపర్స్ అవసరం పడతాయి. అందుకోసం అనేసి అవి తీసుకుంటున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత లంగౌట్సే యూస్ చేసేది. అప్పుడు మనకేమి డైపర్ ర్యాష్ క్రీమ్ ఇవంతా అవసరం పడవు, జస్ట్ కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. అవన్నీ బేబీ పుట్టాక న్యూ బార్న్ కేర్లో మీతో షేర్ చేసుకుంటాను. హాస్పిటల్ ఫైల్ నాన్న. ఇంకా ఆ తర్వాత వెట్ వైప్స్, ఇవి మాకు హాస్పిటల్లోనే ఇస్తారు, బట్ ఇంట్లో ఉన్నాయి. సో సేఫర్ సైడ్ క్యారీ చేస్తున్నాం, ఎందుకంటే బేబీకి వైప్ చేయడానికి, డైపర్ చేంజ్ చేసిన తర్వాత వైప్ చేయడానికి, అది కూడా ప్యూర్ వాటర్ బేస్ తీసుకోవడం మంచిది. ఎలాంటి ఎక్స్ట్రా కెమికల్స్ కానీ ఎక్స్ట్రా ఫ్రేగ్రెన్స్ లేనటువంటి వాటర్ వైప్స్ తీసుకుంటే మంచిది. ఆ తర్వాత నేను మస్లిన్ టవల్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి సాఫ్ట్గా ఉంటాయి, వాళ్ళకు వైప్ చేయడానికి బాగుంటాయి. దీంతో ర్యాప్ చేయొచ్చు, అలాగే టవల్లా కూడా యూస్ చేయొచ్చు. ఇవి 2 తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాంకెట్స్ బేబీ కవర్ చేయడానికి, ఆ స్వాడిల్ చేయడానికి బ్లాంకెట్స్ కానీ లేకపోతే ఇలాంటి స్వాడిల్స్ కూడా తీసుకోమంటారు. మా దగ్గర ఉన్న ఈ 4 కూడా ధన్వివే, ఇప్పుడు కొత్త కొనింది కాదు. అందులో ఈ 2 అస్సలు యూస్ చేయలేదు, కొత్తవి ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం యూస్ చేయడం. ఇప్పుడు సమ్మర్ కదా, సో ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది, మంచి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్. సో ఇప్పుడైనా యూస్ చేద్దాం అనేసి ఇవి తీసుకున్నా. ఇలాంటివి 2 days కదా, ఒకవేళ బేబీ ఏమైనా బర్ప్ చేసినప్పుడు అలా వస్తూ ఉంటుంది, ఎక్స్ట్రా మిల్క్ అంతా కూడా వస్తూ ఉంటుంది కదా, అలా ఏమైనా పాడైనా కూడా ఉండని అనేసి సేఫర్ సైడ్ నేను 4 పెట్టుకుంటున్నా. 2 వచ్చేసి ఇలాంటి సాఫ్ట్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఉండేది. దీన్ని బ్లాంకెట్స్ లాగా వాడచ్చు, స్వాడిల్ చేయడానికి కూడా యూస్ చేయొచ్చు. ఇవి 2 ఆల్రెడీ దాన్ని యూస్ చేసిండేవే, ఇవి కూడా ఆల్మోస్ట్ కొత్తవిలాగే ఉన్నాయి. ఇవి కొంచెం వామ్గా ఉంటుంది, బేబీ పుట్టిన వెంటనే కొంచెం వాళ్ళకు కూడా ఎక్కువ చలి ఉండకూడదని వామ్గా ఉండాలంటారు డాక్టర్స్ కూడా. ఒక 2 to 3 layers ఉంటే మంచిది అన్నట్టుగా చెప్తారు, కాబట్టి అప్పుడు యూస్ చేయడానికి ఇవి 2 యూజ్ అవుతాయని ఈ టైప్వి కూడా 2 పెట్టుకుంటున్నా. సపరేట్ బ్లాంకెట్స్ లాగా అయితే తీసుకోవడం లేదు. ఆ బ్లాంకెట్స్ ఏమవుతుందంటే బ్లాంకెట్స్ ఏమంటే కదిలినప్పుడల్లా కదులుతూ ఉంటాయి, ప్రతిసారి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండలేం, ప్లస్ ముఖం మీదకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బ్లాంకెట్స్ కన్నా కూడా ఇలాంటి బేబీ ర్యాప్స్ అయితేనే బెస్ట్, బాగుంటాయి. అవునన్నా. ఇంకా ఆ తర్వాత ఇంపార్టెంట్గా కావాల్సింది బర్ప్ క్లాత్ అండ్ బిబ్స్. ఎందుకంటే ఫీడ్ ఇచ్చిన ప్రతిసారి బర్ప్ ఇస్తూ ఉండాలి, కొన్నిసార్లు ఎక్స్ట్రాగా వస్తూ ఉంటుంది కదా, సో అప్పుడు వైప్ చేయడానికి సాఫ్ట్గా ఉండే బర్ప్ క్లాత్ తీసుకోవాలి. ఇవన్నీ కొత్తవే, అన్నీ వాష్ చేసి బాగా ఎండబెట్టి పెట్టేసుకున్నాను. సో క్లీన్గా ఉంటుంది యూస్ చేయడానికి. ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, సో న్యూ బార్న్ డెలికేట్ స్కిన్కి ఎక్కువ హార్ష్గా వండుకోకుండా ఉంటాయి అనేసి. సో ఇవి ఒక సెట్ ఆఫ్ 10 అయితే తీసుకున్నాను. అవి కాకుండా ఈ బేబీ బిబ్స్, ఇవి చాలా హెల్ప్ అవుతాయి ధన్వి టైంలో కూడా. ఎందుకంటే మనము వాళ్ళకి టై చేసామంటే ఒకవేళ ఎక్స్ట్రా ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ వచ్చి పడుతుంది, ఇమీడియట్గా మనం వైప్ చేసేయచ్చు. ఇవి కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇవైతే ఒక పెయిర్ ఆఫ్ 6 అయితే తెప్పించుకున్నా ఇప్పటికీ. ఇవి 2 కూడా తీసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత హాస్పిటల్లో కూడా ఒక చెక్ లిస్ట్ లాగా ఇచ్చారు, ఏమేమి తీసుకురావాలని. బేసిక్ చెక్ లిస్ట్, అందులో బేబీ కోసం 6 dresses అన్నట్టుగా చెప్పారు. సమ్మర్ కాబట్టి మంచిగా కాటన్ వన్సీస్ అయితే తీసుకున్నాము. ఇవేమి కొత్తవి కాదు, ఇవి కూడా ధన్వివే, ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఇలాంటివి. ఇవి 6 వన్సీస్ అయితే తీసుకున్నాము, సాఫ్ట్గా ఉంటాయి అనేసి. స్విమ్మింగ్ డ్రెస్సెస్ కాదు.
ఇంకా ఒకే ఒక రాంపర్ పెట్టుకున్నాము, ఒకవేళ ఉండని నైట్ టైం ఎప్పుడైనా చలి ఎక్కువగా ఉంది, ఏసీ ఉంటుంది కాబట్టి ఉండని అనేసి ఈ ఒక రాంపర్ పెట్టుకుంటున్నాం అంతే. ఎవరిది నాన్న ఇది? నీదేనా? నీకోసం ఇష్టంగా కొనింది నన్ను. అప్పుడు నీకు ఎలిఫెంట్స్ ఇష్టం అని మాకు తెలియదు, అయినా తీసుకున్నాము. నీకు ఇప్పుడు ఎలిఫెంట్స్ ఇష్టం కదా. సరే 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 ఎత్తు. ఇంకా అవి కాకుండా కొన్ని జాబ్లర్స్ కూడా, సమ్మర్ కదా, కాటన్వి చాలా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, లంగోటాలు కాదు, ఈ జాబ్లర్స్ కూడా ఒక 3 పెట్టుకుంటున్నా అడిషనల్గా ఉండని అనేసి. అవే కూర్చో. ఇంకా నెక్స్ట్ క్యాప్స్, మిటన్స్, బూటీస్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి వామ్గా ఉంచడానికి. ఎంత సమ్మర్ అయినా కూడా బేబీకి ఖచ్చితంగా ఫస్ట్ ఇనిషియల్ ఫ్యూ డేస్ వేయాలి. ఇవి సాక్స్ లాగా ఉంటాయి కదా అవి. నేనేమంటే సెట్ లాగా తీసుకున్నాము, ఇవి కూడా ఇవే ఇలా సెట్ లాగా ఉంటాయి, క్యాప్, మిట్టెన్స్, అలాగే బూటీస్ ఇవి. సో దేనిలాగా సెట్ పెట్టేసుకున్నాం, ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి, ఎవరు తీసినా కూడా కన్వీనియంట్గా ఉంటుంది అనేసి అన్నీ సపరేట్గా పెట్టి ఈ కవర్లో అయితే పెట్టేశాను. ఇవి కూడా మంచి సాఫ్ట్ కాటన్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలకు వేసినా కూడా. నెక్స్ట్ వచ్చేసి సిప్పర్ బాటిల్, ఇది మనకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సిప్పర్ బాటిల్ మనకు లేబర్ పెయిన్ వచ్చినప్పుడు, నార్మల్ డెలివరీకి ట్రై చేసేటప్పుడు ఎగ్జాస్ట్ అయిపోతుంటాం కదా, సిప్ బై సిప్ వాటర్ తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ డెలివరీ తర్వాత కూడా ఇమ్మీడియట్గా లేచి మనం నార్మల్గా వాటర్ తాగేయలేము, ఆ టైంలో సిప్పర్ బాటిల్ హెల్ప్ అవుతుంది, ఫీడ్ చేసేటప్పుడు కూడా ఇది. కాబట్టి ఒక సిప్పర్ బాటిల్ కూడా క్యారీ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి హాట్ ప్యాక్, ఇది ఎలక్ట్రిక్ హాట్ వాటర్ బ్యాగ్. ఇది వన్స్ చార్జ్ చేసామంటే 8 hours వరకు కూడా వస్తుంది. మనకు కాంట్రాక్షన్స్ ఎక్కువై లేబర్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు విపరీతమైన బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. సో అప్పుడు మనకు ఎవరైనా బ్యాక్ సైడ్ ఇది పెట్టి అలా మసాజ్ చేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఆ కాంట్రాక్షన్స్ నుంచి డైవర్ట్ అవ్వడానికి ఈ హాట్ ప్యాక్ అయితే బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ డెలివరీ అప్పుడు బర్తింగ్ బాల్ కూడా లేదు, ఫస్ట్ డెలివరీ అప్పుడు బర్తింగ్ బాల్ కూడా ఉండలేదు. అప్పుడు ఇంకా కొత్తగా ఓపెన్ అయింది మాకు ఇంటి దగ్గర Cloud9 బ్రాంచ్. అప్పుడు బర్తింగ్ బాల్ లేదని తీసుకెళ్ళాం. ఈసారి అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి మేము అది తీసుకెళ్ళడం లేదు. ఇంకా ఇంపార్టెంట్లీ ఈ క్యారీ నెస్ట్ వస్తుంది కదా, బేబీని క్యారీ చేయడానికి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అలాగా కొంచెం కాజీగా వామ్గా ఉండడం కోసం క్యారీ చేయడానికి ఈ బ్యాగ్ కూడా తీసుకుంటున్నాం. ఇది కూడా కొత్తది కాదు, ఇదే కొత్తలాగా ఉంది. ఇది ఇంకా చూడ్డానికి అన్నీ కూడా క్లీన్గా వాష్ చేసి పెట్టున్నాం, క్లీన్గా ప్యాక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈసారి ఏవి పెద్ద కొనాల్సిన అవసరం లేదు. సో బేబీని క్యారీ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కూడా సాఫ్ట్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, సమ్మర్ అయినా కూడా కొంచెం ఎక్కువ వామ్ అవ్వకోకుండా ఉంటుంది బేబీకి. ఇది కంపల్సరీ మనకు. ఇప్పుడైతే చాలా ఆప్షన్స్, చాలా వెరైటీస్ వచ్చాయి. ఇంకా మస్లిన్ క్లాత్లో కూడా వస్తున్నాయి, అలాంటివి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ పర్చేస్ చేసి వేస్ట్ అని మేము ఇదే తీసుకెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను నేను. ఇంకొకటి ఏమంటే మనతో పాటు వచ్చే అటెండర్స్ వాళ్ళు కూడా ముందే ప్యాక్ చేసుకోవడం బెటర్. మాతో పాటు ధన్వి కూడా వస్తుంది కాబట్టి తన థింగ్స్ నేను ఆల్రెడీ బ్యాగ్లో ప్యాక్ చేసేసాను. సమ్మర్ కదా, సో కొంచెం సాఫ్ట్గా ఉండే కాటన్ మెటీరియల్, కాటన్ డ్రెస్సెస్, తను తిరగడానికి సాక్స్, ఎప్పుడు చెప్పులు వేసుకొని తిరగలేరు కదా, సాక్స్ ఉంటే బెటర్ అనేసి కొన్ని సాక్స్ పెట్టుకున్నాను. తన బట్టలు, టవల్స్ ఇవన్నీ. ఇంకా ఇవి కాకుండా బేబీ కోసం కొన్ని మాయిశ్చరైజర్, క్రీమ్, ఇవే బేబీకి సోప్, షాంపూ, మాయిశ్చరైజర్ ఏది యూస్ చేయాలని కూడా అడిగారు. హాస్పిటల్ స్టేలో వాళ్ళే ఇస్తారు ఒక కిట్ లాగా. మేమైతే ధన్వికి ఏది యూస్ చేస్తున్నామో అదే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. సో తనకేం యూస్ చేస్తున్నాం ప్రోడక్ట్స్ అవి, ఎందుకంటే మోస్ట్లీ తనకి యూస్ చేసేవన్నీ 0 months ప్లస్ ఉండేవే యూస్ చేస్తున్నాం కాబట్టి ఇద్దరికి ఒకటే యూస్ చేయొచ్చు. ఎలాగూ తనకు కావాల్సినవి క్యారీ చేస్తాం కాబట్టి అవే సరిపోతాయి. ఇంకా ఆయిల్ మసాజ్ గురించి అడుగుతున్నారు. హాస్పిటల్లోనే ఆయిల్ మసాజ్ అంతా కూడా ఏం అవసరం లేదు, ఇంటికి వచ్చిన తర్వాత చేస్తే సరిపోతుంది. ఇంకా ఇవి వచ్చేసి గిఫ్ట్స్ అన్నమాట. మేము 5th month స్కాన్కి వెళ్ళినప్పుడే మా ధన్వి పుట్టబోయే బేబీకి గిఫ్ట్ కావాలనేసి సాఫ్ట్ టెడ్డీ ఒకటి అడిగింది. అమ్మ నేను బేబీని చూడడానికి వచ్చినప్పుడు గిఫ్ట్ ఇస్తాను అని. చాలా క్యూట్గా అనిపించింది అసలు. అవును కదా, మాకెందుకు ఈ ఆలోచన రాలేదు అనేసి, ఎందుకంటే ఇన్ని రోజులు కడుపులో ఉన్న బేబీతోనే మాట్లాడి వాళ్ళకొక బాండింగ్ అనేది బిల్డ్ అయింది. ఫస్ట్ టైం చూసేటప్పుడు ఏదైనా నేను ఇస్తే స్పెషల్గా ఉంటుందని తన ఆలోచించింది. అప్పుడు అనిపించింది అవును గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. అలాగే
మా ధన్విని కూడా స్పెషల్గా ఫీల్ అయ్యేలా చేయడం కోసం ఆ న్యూ బోర్న్ బేబీ కూడా తనకు అక్క కోసం గిఫ్ట్ ఇస్తున్నట్టుగా ఉండాలని 2 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసాం. ఒకటి మా ధన్వి న్యూ బోర్న్ ధన్వి కోసం అన్నట్టుగా. సో ఇద్దరు బాండింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఏమంటే ఇంకొకటి వచ్చిన వాళ్ళందరూ కూడా న్యూ బోర్న్కి కొంచెం ఎక్స్ట్రా కేర్, అంటే కొంచెం ఎక్కువగా చూసినట్టుగా అనిపిస్తుంది కదా. అప్పుడు మన ఎల్డర్ వన్ వచ్చేసి కొద్దిగా ఎక్కడో ఆ అటెన్షన్ కానీ ఆ లవ్ కేరింగ్ మిస్ అయిన ఫీల్ అనేది ఉంటుంది. అది ఉండకూడదు అంటే స్టార్టింగ్ నుంచి ఇద్దరు ఈక్వలే, ఇద్దరు మాకు ఒకటే అన్నట్టుగా ఫీలింగ్ క్రియేట్ చేస్తే అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ ఉండవని మేము ఫీల్ అవుతున్నాం. అందుకనేసి బేబీ న్యూ బార్న్కి వచ్చేసి దాన్ని సాఫ్ట్ ఎడ్డి అడిగింది. సాఫ్ట్ టాయ్స్ అస్సలు మేము ఎంటర్టైన్ చేయము, ఎందుకంటే చాలా వరకు డస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. వాళ్లకు ఈజీగా ఇన్ఫెక్షన్స్ అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏదైనా యూస్ఫుల్గా ఉండే తీసుకుంటే బాగుండు అనేసి ప్లే జిమ్ వస్తుంది కదా పిల్లలకి, జిమ్ మ్యాట్ లాగా మ్యూజిక్ వచ్చి పైన టాయ్స్ వచ్చి ఇమేజ్ ఇస్తాను, అదైతే ఆర్డర్ చేశాను. సో బేబీకి గ్రాస్ మోటార్ స్కిల్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఇందాకే డెలివరీ అయింది, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, చేసి ప్యాక్ చేయాలి. సో బేబీకి యూస్ఫుల్ అయినట్టు ఉంటుంది, ధన్వికి కూడా మంచి గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనేసి. ఇంకా మా ధన్వికి తన సిబ్లింగ్ గిఫ్ట్గా ఇవ్వడం కోసం అనేసి ఈ ఎలక్ట్రిక్ ఫిషింగ్ గేమ్ అయితే తెప్పించాము. ఇది ఎలా అంటే రొటేట్ అవుతూనే ఉంటుంది, ఫిష్ మౌత్ ఓపెన్ చేస్తే తను దాన్ని పట్టుకోవాలన్నమాట. ఈ యాక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. తను ఎక్కడో చూసింది, అప్పటి నుంచి అడుగుతోంది అనమాట రీసెంట్గానే. సరే ఇది మంచి అకేషన్, తనకి ఇది ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేసి ఇదొకటి తెప్పించాం తన కోసం. ఇవి 2 ప్యాక్ చేసి గిఫ్ట్ ర్యాప్ చేసి బేబీ పుట్టాక తను ఫస్ట్ టైం అంటే డెలివరీ రూమ్ నుంచి మా రూమ్కి షిఫ్ట్ చేస్తారు కదా, అప్పుడు చూడడానికి వచ్చినప్పుడు ఇప్పిస్తే బాగుంటుంది అనేసి ఇలా ప్లాన్ చేశాను. ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే పెద్దగా ఇవన్నీ ఏం అవసరం పడవు, కానీ ఒకవేళ సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఇద్దరు పిల్లలు స్పెషల్గా ఫీల్ అవుతారు. న్యూ బార్న్కి ఇవన్నీ పెద్దగా తెలియదు, కానీ మన ఎల్డర్ వన్కి అన్నీ తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు ఎక్కువ స్పెషల్గా ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ న్యూ బార్న్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఫీల్ అవ్వకుండా నన్ను కూడా అందరు ఈక్వల్గా చూస్తున్నారు, నాకు వచ్చిన సిబ్లింగ్ నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు కూడా ఈ ఐడియా నచ్చితే ట్రై చేయండి, డెఫినెట్లీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక ఇవి 2 ప్యాక్ చేసి పెట్టాలి. సో ఇవి మేజర్ ఎసెన్షియల్స్ అయితే. ఇవి కాకుండా మనకు హాస్పిటల్లో ఉన్న రోజులు వేసుకోవడానికి కంఫర్టబుల్ స్లిప్పర్స్, అలాగే సాక్స్. ఎందుకంటే డెలివరీ తర్వాత కొంతమందికి షివర్ వచ్చేస్తుంది, బాగా వణికిపోతూ ఉంటారు కదా, అలాంటప్పుడు కవర్ చేసుకునే గ్లౌజెస్ తీసుకున్నా మంచిదే, సాక్స్ ఉంటే ఇంకా మంచిది. మనకు కవర్ చేసుకోవడానికి స్కార్ఫ్ అలాగే కాటన్ పెట్టుకోవాలి, ఇది అస్సలు మర్చిపోకూడదు. నేను అవన్నీ కూడా సపరేట్ ఒక పౌచ్లో పెట్టేసుకుంటాను, ఇప్పటికైతే ఇంకా అది ప్యాక్ చేయలేదు. అలాగే మన మొబైల్ ఛార్జరు, ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ, ఎందుకంటే మనకు కొంచెం ఆ టైంలో నార్మల్ డెలివరీకి ట్రై చేసేటప్పుడు డిస్ట్రాక్షన్ కోసం మ్యూజిక్ థెరపీ లాగా మ్యూజిక్ వింటే మంచిది అంటారు. అలాంటప్పుడు అలా యూజ్ అవ్వడానికి హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకోవచ్చు. కొంచెం క్యాష్ కూడా క్యారీ చేయడం మంచిది. ఎప్పుడు కూడా కార్డు లేకపోతే ఈ ఫోన్పే ఇలాంటివి వర్క్ అవ్వలేదంటే క్యాష్ కూడా ఉంటే మంచిది అన్నట్టుగా. కుదిరితే కొన్ని హెల్దీ లైట్ స్నాక్స్ కూడా మనం తీసుకెళ్ళచ్చు, ఇది ఆప్షనల్. ఇంకా ఇంకొన్ని ఏమైనా ఎక్స్ట్రా కొన్ని కవర్స్ కానీ బ్యాగ్స్ కానీ పెట్టుకోలేదు, ఎందుకంటే డర్టీ క్లోత్స్ వస్తాయి కదా అవి వేసుకోవడానికి కోసమని. ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా అడిషనల్గా వచ్చినా కూడా అవి వేసుకోవడం కోసం. ఇంకొకటి ఏమంటే మేము హాస్పిటల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు వేసుకోవడానికి కస్టమైజ్డ్ కొన్ని డ్రెస్సెస్ ధన్వికి పుట్టబోయే బేబీ కోసం ప్లాన్ చేశాను. ధన్వి అయితే ఆల్రెడీ నేమ్ వేయడానికి ఇచ్చేసాము, అది ఇంకా రాలేదు. ఇంకా న్యూ బార్న్కి వచ్చేసి పుట్టిన తర్వాత బాయ్ గర్ల్ దాన్ని బట్టి డిసైడ్ చేసి ఇమీడియట్గానే మాకు నేమ్ అవన్నీ ప్రింట్ ఇమీడియట్గానే ఆ ప్రింట్ అంతా చేసిస్తామన్నారు. సో వాళ్ళకి ముందే చెప్పేసి ఉన్నాము. 1 డేలో మేము అక్కడ 2 డేస్ ఉండాల్సి వస్తుంది కదా, మాకు ముందు రోజు బేబీ పుట్టగానే చెప్తే ఆ రోజే వాళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి ఆ 2 డ్రెస్సెస్ కూడా ప్లాన్ చేసాం వీళ్ళిద్దరికి. అంటే బిగ్ సిస్టర్ అనేసి, గర్ల్ అయితే లిటిల్ సిస్టర్ అనో, లేకపోతే బాయ్ అయితే లిటిల్ బ్రదర్ అనో, ఇలా ప్లాన్ చేసాం కొన్ని టెక్స్ట్ అయితే. ఇద్దరు కావాలా నీకు? సో అలా కొన్ని టెక్స్ట్ అయితే ప్లాన్ చేసి వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసాం కస్టమైజ్ చేయడానికి. డ్రెస్ కూడా పర్చేస్ చేసి ఇచ్చాం. సో అలా ఇవి 2 అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో ఎలాగో చూస్తారు కదా, బేబీ వెల్కమింగ్ వీడియో, అందులో అయితే షేర్ చేస్తుంది దాని డీటెయిల్స్. సో ఇవి మెయిన్గా నేను ప్యాక్ చేసినవి అయితే. ఇంకా ఏవైనా మిస్ చేసి ఉంటే కమెంట్ చేయండి, హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవి హాస్పిటల్ బ్యాగ్ ఎసెన్షియల్స్ అయితే మేము ప్యాక్ చేస్తుండేవి. ఇంకా మీకు అడిషనల్గా ఏమైనా కావాలనిపిస్తే మీరు
హ్యాపీగా ప్యాక్ చేయొచ్చు. నేను ఏమైనా మిస్ అయ్యాను అనేలా ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా నేను కూడా క్యారీ చేస్తాను. మీ అందరికీ ఈవెంట్తో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు తెలిసిన ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇంతకుముందు ఆల్మోస్ట్ 4.5 years బ్యాక్ పర్చేస్ చేసిండేవి కదా, లింక్స్ అవైలబుల్గా ఉంటే సేమ్ ప్రోడక్ట్స్కి లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, లేదా సిమిలర్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా లింక్స్ అయితే ఇస్తాను. మీరు అంటే క్రాస్ చెక్ చేసుకొని ఏవి బెటర్గా ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఏవి ఉన్నాయి, ఇంకా మంచి అవైలబుల్గా ఉన్నాయి చూసి తీసుకోండి. మీ బేబీకి మీకు ఏది బాగా బెస్ట్ అనిపిస్తుందో అనేసి. సో ఇది ఇవాల్టి వీడియో. అయితే మీకు వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అయిందంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా 2 separate బ్యాగ్స్లో ప్యాక్ చేస్తా. బేబీ కోసం ధన్వి కోసం ఒక బ్యాగ్లో ప్యాక్ చేస్తాను, ఇంకా నా థింగ్స్ అన్నీ కూడా ఇంకొక బ్యాగ్లో ప్యాక్ చేస్తాను. సో కన్ఫ్యూజన్ ఉండదు, నేను ఆ టైంలో లేచి తీసుకునే కండిషన్ ఉండదు కదా. నాతో పాటు వచ్చిన వాళ్ళకి చెప్తే ఈజీగా తీసి ఇచ్చేలాగా ఉండాలనేసి ఇలా 2 బ్యాగ్స్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఒకసారి మరి కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.